సత్యం గారు దయచేసి ధన్యవాదాలండి ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చిన. శ్రావణ్ గారు, తెలుగుదేశం జనసేనని గెలవనివ్వదు అని చెప్పేసి చిన్నప్పరెడ్డి గారు అంటే టీడీపీకి జనసేనకి మధ్య ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టినట్టు కనపడతా ఉంది. భవిష్యత్తులో ఇది పెరగొచ్చు. ఎన్నికల సమయానికి టీడీపీ నేతలకి జనసేన నేతలకి మధ్య అగాధాన్ని సృష్టించవచ్చు. జనసేన మీద విపరీతమైన సానుభూతి వైసీపీ చూపించవచ్చు. అయ్యో మిమ్మల్ని ఓడించబోతా ఉన్నారు, మీకు టీడీపీ సహకరించట్లేదు అని చెప్పేసి. సో వీటిలన్నింటినీ మరి ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయా? ముందుగా అక్షర సత్యం గారికి చిన్న క్లారిఫికేషన్. సార్ ఏదో చిన్న ఇది తీసుకున్నారు, అది మీరు నా రూపాన మీరు క్లారిఫై చేశారు కాబట్టి సంతోషం. మన చిన్నప్పరెడ్డి గారు చెప్పినట్టు, అదే మీరు చెప్పినట్టు జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు వాళ్ళ మధ్య వాళ్ళకి ఏదో యుద్ధం వస్తుంది, వాళ్ళు మేము ఓడించుకుంటామని చెప్తున్నారు. అలాంటిది ఏమి ఉండదండి. పార్టీ వాళ్ళు క్లియర్ గా చెప్పారు, ఇటువంటి ట్రాపుల్లో ఈ మైండ్ గేముల్లో పడద్దని. ఒకరినొకరు ఓడించుకునే దానికి ఇంకా పొత్తెందుకు, అలాంటివి ఏమి ఉండవు. ఇంకా ఒకరినొకరు ఓడించుకొని పక్క నుండి ఓడించుకునే సంస్కారం వైసీపీలో ఉంది. మీకు చిన్న ఉదాహరణ చెప్పాలి. 2019లో ఒక బీసీ సామాజిక వర్గం చెందిన యేసురత్నం గారిని తీసుకొచ్చి గుంటూరు లాంటి మంచి సీట్లో నిలబెడితే ఆయన పక్కన ఉన్న సొంత వైసీపీ వాళ్ళే ఓడించారు. ఆయన ఎంత బాధపడ్డారో, ఎంతో మనోభావానికి గురయ్యారో మొత్తం ఈ జిల్లా మొత్తం తెలుసు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు వారు సముచిత ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే వారి ఫ్యామిలీ మొత్తం ఎంత బాధపడి వాళ్ళు ఎంత డిప్రెషన్ లో గురయ్యారో అందరికీ తెలుసు. ఆ సంస్కారం అదంతా వైసీపీలో ఉంది. పక్కనే ఉంటారు, నవ్వుతూ ఉంటారు, పొద్దున్నే వాటేసుకుంటారు, సాయంత్రం కత్తులు దూతూ ఉంటారు, వాళ్ళే పక్క నుండి ఓడిస్తారు. అదంతా వైసీపీలో ఉంది. టీడీపీ జనసేనలో అలా లేదండి. దయచేసి అలాంటి ఫాల్స్ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి యేసురత్నం గారిని పోలీస్ ఆఫీసర్ గా ఉంటే ఆయన తీసుకొచ్చి మేము ఎలక్షన్ చేయడం జరిగింది. యేసురత్నం గారు అలా ఓడిపోతే యేసురత్నం గారిని ఒక బీసీ నాయకుడిని మేము అలా వదిలిపెట్టలేదు. ఆసియా ఖండంలోనే పెద్దదైనటువంటి యాడ్ చైర్మన్ గా 3 సార్లు యాడ్ చైర్మన్ గా ఇచ్చి ఆయన గౌరవించాం. అంతటితో ఆగలేదు, మళ్ళీ గౌరవించుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఇచ్చారా కాదా, పక్క నుండి ఓడించారా లేదా అన్న దాని గురించి మీరు మాట్లాడింది. జనసేన టీడీపీ వాళ్ళు ఒకరు ఓడించుకుంటారు అన్నారు. నేను చెప్పేది ఆ కల్చర్ వచ్చేసి వైసీపీలో ఆయనకి పదవి ఇచ్చారా, బీసీ పదవి ఇచ్చారా, 30 సార్లు ఇచ్చారా, 150 సార్లు ఇచ్చారా అని కాదు. పక్కనే ఉండి ఓడించారు. ఏమంటే బ్రహ్మనాయుడు గారు, మీరు గుంటూరులో ఒక చిన్న పిల్లవాడు స్కూల్కి వెళ్ళే పిల్లవాడిని అడిగినా కూడా యేసురత్నం గారు ఎందుకు ఓడిపోయారంటే చెప్తారండి. బజ్జీల షాప్ దగ్గర బజ్జీలు వేసుకునే వాళ్ళు అడిగినా చెప్తారు ఆయన ఎందుకు ఓడిపోయారండి అని. మీరు ఎంక్వైరీ చేయండి, మీ ఇంటెలిజెన్స్ మీరే తెలుసుకోండి. ఇప్పుడు నేను చెప్తే పార్టీలు ఏం తీసుకున్నట్టు ఉంటది కాబట్టి మీరే ఎంక్వైరీ చేయండి. స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా ఆనాడు వైసీపీ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యేని, బీసీ ఎమ్మెల్యేని ఓడించారంటారా? 200% ఓడించారు. ఆయన వెళ్ళి సీఎం గారి దగ్గర పాపం ఎంతో బాధపడి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాధపడితే పాపం అప్పుడు ఎంత బాధపడ్డారంటే అంత బాధపడ్డారు. మొత్తం గుంటూరు జిల్లా మొత్తం తెలుసు ఆయన ఎందుకు ఓడిపోయారు. అలా వైసీపీలోనే పక్క నుండి ఓడిస్తారు. మేము టీడీపీ జనసేన అలా దయచేసి పక్కనే ఉండి ఓడించే సంస్కృతి కేవలం వైసీపీది మాత్రమే. టీడీపీ జనసేనకి ఆ విధమైనటువంటి సంస్కృతి ఉండదంటారు ఫైనల్ గా. మేము 151 సీట్లలో ఎలా గెలుస్తామండి? మేము అలా ఓడించుకునే సంస్కృతి ఉంటే 151 సీట్లలో ఎలా గెలుస్తాం? అలాగే 151 సీట్లలో మంత్రి రోజా గారే చెప్పారు కదండి, నన్ను మా వాళ్ళు ఓడించడానికి చూస్తుంటారని. ఎన్నిసార్లు చెప్పారండి? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గుంటూరులో చెప్తున్నా కదండి, జరిగిన విషయం చెప్తున్నా కదా, మిమ్మల్ని ఎంక్వైరీ చేసుకోమంటున్నాను కదా. ఎంక్వైరీ చేసేది ఏంటంటే గెలుపోవటములు సహజంగా జరుగుతాయి. సహజం అంటే అయిపోతుందా అండి? జరిగిన కారణాలు ఏంటో మనం ఎలక్షన్ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఒక బీసీ నాయకుడికి న్యాయం చేయాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏషియాలోనే పెద్దదైనటువంటి మిర్చి యార్డ్ చైర్మన్ గా ఇచ్చారు 3 సార్లు. ఎమ్మెల్సీగా ఇచ్చారు. తెలుసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు మా బీసీ నాయకుడు ఓడిపోయినటువంటి బీసీ నాయకుడు ఉన్నాడు, ఆ కులానికి ఆ నాయకుడికి న్యాయం చేయాలని చెప్పేసి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. నిజంగా యేసురత్నం గారికి కూడా తెలియదు ఎమ్మెల్సీ వచ్చే సంగతి. రైట్ మళ్ళీ వస్తాం, దయచేసి ఆగండి. బాబు గారు చెప్పండి సార్. ఎస్వి బాబు గారు చెప్పండి సార్.
టీడీపీ జనసేన సఖ్యత పూర్తి స్థాయిలో కుదరదు, ఒకరికొకరు దగ్గరుండి ఓడించుకునే కార్యక్రమానికి ఖచ్చితంగా జరుగుతుందనేది వైసీపీ వారి అభిప్రాయం. అసలు వీళ్ళెవరండి మా కూటమి యొక్క విధి విధానాల గురించి, మా కూటమి యొక్క సీట్ల పంపకం కావచ్చు, మా కూటమి యొక్క ఉమ్మడి మేనిఫెస్టో గురించి వీళ్ళెవరండి మాట్లాడటానికి? వీళ్ళ విధానం ఏంటి? వీళ్ళు ఏ రకంగా ఎన్నికలు పోతా ఉన్నారు? వీళ్ళు చేసిన దోపిడీలను ఏ రకంగా సమర్థించుకుంటారు? వీళ్ళు చేసిన అన్యాయాలను ఏ రకంగా సమర్థించుకుంటారు? వీళ్ళు చేసిన దాష్టికాలను ఏ రకంగా సమర్థించుకుంటారు? అది చెప్పమనండి. కానీ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చాలా లోతైన అధ్యయనం చేశారు. వాళ్ళ మధ్యన చాలా మంచి వాతావరణం ఉంది. పవన్ కళ్యాణ్ గారు యొక్క ప్రతి మాటని చంద్రబాబు నాయుడు గారు పరిగణలో తీసుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి మాటని పవన్ కళ్యాణ్ గారు పరిగణలో తీసుకుంటా ఉన్నారు. అది మాట్లాడు సార్. చంద్రబాబు గారు మీరు ఆగండి ప్లీజ్, మీరు ఆగండి. నేను చెప్పినాక మీరు మాట్లాడండి. తీసుకుంటా ఉన్నారు. మా కూటమికి ఎలాంటి భంగం కలగదని వీళ్ళేం భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండమని నేను అడుగుతా ఉన్నాను. కూటమి ఎప్పుడైతే కూటమి కట్టామో వీళ్ళకి ఓటమి భయం పుట్టుకుని వీళ్ళ యొక్క ఛానల్స్ కావచ్చు, వీళ్ళ యొక్క సపోర్ట్తో ఉన్న మీడియా కావచ్చు, కూటమి మీద అనేక రకాలుగా విషయం చిమ్ముతున్న విషయం వాళ్ళ జనాలు గమనించారు, జన సైనికులు గమనించారు, టీడీపీ నాయకులు గమనించారు, అందరూ గమనించారు. వీళ్ళు గమనించిన విషయం ఒకటే, మేము ఖచ్చితంగా ఓడిపోతున్నాం. వై నాట్ Y70 175 అంటున్నారు. కోట్ల ఆస్తున్న జగన్మోహన్ రెడ్డి నేను పేదవాడిని అని చెప్పుకోవడంలో ఎంత నిజం ఉందో వై నాట్ 175లో కూడా అంతే నిజం ఉంది. ఇవాళ 175లో వీళ్ళకి కనీసం ఎన్ని వస్తాయో వీళ్ళ గుండె మీద చేసుకుని ఒకసారి చెప్పమని చెప్పండి. మా కూటమి మేము ఎలా నడుచుకోవాలి, మా విధి విధానాలు ఏంటి, మేము ప్రజలకు గెలిస్తే ఏం చేస్తాం, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం పటిమేంటో, నాయకత్వం యొక్క విధి విధానాలు ఏంటో ప్రజలు అర్థం చేసుకున్నా ఉన్నారు. దాని గురించి వీళ్ళు బెంగపడవలసిన అవసరం లేదు. మాకైతే ఖచ్చితమైన క్లారిటీ ఉంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం మీద మాకు సంపూర్ణ విశ్వాసంతో ఉంది కనుకే ఇవాళ మేము రెండు పార్టీలు పొత్తులో ముందుకు పోతా ఉన్నాయి. జనసేన టీడీపీ ప్లస్ బీజేపీ కూడా వస్తే ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి శరవేగంగా మనమందరూ ఊహించని విధంగా ఈ 4 సంవత్సరాల్లో సతికిలకి పడిపోయిన ఆంధ్రప్రదేశ్ పరుగులు పెట్టనుంది. కూటమి యొక్క విజయంతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారిపోతా ఉందని ఈ సందర్భంగా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. సాధ్యమైన త్వరగా వైసీపీని ఇంటికి సాగనంపి కూటమి ప్రభుత్వం సార్ బ్రహ్మనాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పుడు రిలీజ్ అవబోతా ఉంది ఏదండి పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ పర్యటన అనంతరం జాబితా విడుదల కాదండి. వీళ్ళిద్దరి చేతిలో ఏముంది సార్? కీలు బొమ్మలే కదా ఈ రెండు కూడా. ఎవరి చేతిలో ఉంది? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఒక అంగీకారంగా వచ్చారు. ఏ సీట్లో పోటీ చేయాలి, ఏ సీట్లో పోటీ చేస్తే వైసీపీకి ముచ్చమట్లు పట్టించాలో ఆల్రెడీ ప్లాన్ సిద్ధమైపోయింది. ఢిల్లీలో ఎందుకంటే మేము ఎన్డీలో ఉన్నాం, ఎన్డీఏ భాగస్వామ్యం ఉన్నాం కనుక ఎన్డీఏ గవర్నమెంట్తో అక్కడ ఎన్డీఏ పెద్దలతో కూడా చర్చించడాన్ని సాంప్రదాయం అంటారు. కానీ ఢిల్లీలో కీలుబొమ్మ మీరు 25 ఎంపీలు ఇస్తే మెడలు వంచుతామని మీరు మెడలు వంచుకుంటూ ఢిల్లీకి సలాం చేసి గులాంగిరి చేసే నైజం మీ నాయకుడు తప్ప ఢిల్లీ పెద్దలతో మాట్లాడితే చీ ఓట్లు తిన్నాను కేంద్రంతో నేను ఎప్పుడు రాని మాట్లాడారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారయ్యా. ప్రత్యేకవాద ఏది? మీరు 23 ఎంపీలు ఇస్తే మీరు సాధించింది ఏంటి? ఈ రాష్ట్రానికి మీరు ఏం సాధించారు చెప్పగలుగుతారా? సాధించామనేది పేదలను అడగండి చెబుతారు. పెత్తందారుల సవాసం బట్టి మీరు పెత్తందారులతో తిరుగుతా ఉంటే మీకు ఇవి అర్థం కాదండి. జగన్మోహన్ రెడ్డి పేదవాడని మీరు ఎలా నమ్ముతున్నారు? పోయేదానికి డిపిటి పద్ధతి ద్వారా అందించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మన్నాలను చూరకున్నారు. 175కు 175 టార్గెట్ రీచ్ అయ్యే దమ్ముందా మీకు? అదే మీరు చూసుకోండి. ఫస్ట్ 175 నియోజకవర్గాలు టార్గెట్ కండి. 175 నియోజకవర్గాలు గెలిచిన ఎమ్మెల్యేని వాళ్ళ స్థానాల్లో గెలిపించే దమ్ము మీకుందా? గెలిచి చూపించాం. 175కి గెలవడానికి రెడీగా ఉన్నాం. ఇవాళ మరి ఎందుకు ఈ పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ అంటున్నాను? ఇవాళ పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ ఎందుకు చేస్తున్నారు మీరు?
సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎందుకు సీట్ ఇవ్వలేకపోతా ఉన్నారు? బాగా చెప్పే ధైర్యం ఉందా మీకు చిన్నరెడ్డి గారు? సిట్టింగ్ ఎమ్మెల్యేలు మీరు ఎందుకు సీట్ ఇవ్వలేకపోతున్నారు? మంత్రులకు ఇవ్వలేకపోతా ఉన్నారు మీరు. ఈ మంత్రిని తీసుకెళ్ళి అక్కడ అంటారు, అక్కడ తీసుకొచ్చి ఇక్కడ అంటున్నారు. మేము ట్రాన్స్ఫర్ చేయటం కాదండి. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేశారు. టీడీపీ జనసేన ఒక చోటే పోటీ చేస్తున్నాడు అంటే అది ట్రాన్స్ఫర్ అవుతుందా? ఆ ట్రాన్స్ఫర్ పొలిటికల్ ట్రాన్స్ఫర్ అంటారు దాన్ని. పొలిటికల్ రెండో చోట కూడా పోటీ చేయమను. దాన్ని పవన్ పొలిటికల్ కళ్యాణ్ గారిని 2 చోట్ల పోటీ చేశాడు పోయినసారి. రాజ్యాంగం ఇచ్చిన హక్కు. స్టేటస్ తీసుకుంటారు, క్యాస్ట్ ఈక్వేషన్ 2 చోట్ల పోటీ చేయడం అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఎలక్షన్స్ జరుపుతారు. నీకు నచ్చిన విధంగా రాజకీయం చేయం. ఇప్పుడు ఆ మాట మీరు ఎప్పుడు అనాలి చిన్నప్పటి గారు? భీమవరంలో కూడా పోటీ చేయకుండా వేరే నియోజకవర్గాలు పోటీ చేస్తే మీరు అప్పుడు అంటే సరిపోయింది. పోయినసారి 2 నియోజకవర్గాలు చేశారు. ఇప్పుడు 2 నియోజకవర్గాలు అనవసరంగా చేయడం దేనికి? ఒక నియోజకవర్గం టీడీపీనో జనసేన పోటీ చేపిస్తే వేరే అభ్యర్థిని గెలుస్తారు. ఇక్కడ ఈయన భీమవరంలో గెలుస్తారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నారు, ఆ విధంగా నిర్ణయం తీసుకున్నారు. కనమనండి, కళలు కనమనండి. పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ ని ఓడించడం కాంగ్రెస్ పార్టీ 2019లో ఓడించింది. 2024లో వైసీపీ చేసిన సంక్షేమాలతో వైసీపీ నడుస్తూ ఉంటది. చంద్రబాబు నాయుడు గారు ఆ పని చూసుకుంటారు. ఆ ఓటమి గురించి మాకేం పెద్ద ఫరక్ పడాల్సిన పనిలే. సార్ ఎవరు ఓటమి చూసుకుంటారో, ఎవరు గెలుపు చూసుకుంటారో మనం మహా ఎక్కువ రోజు ఒక 40 రోజులు ఆగితే తెలుస్తుంది. తప్పకుండా 40 రోజులు లెక్కేసుకోవటమేనండి. అదే మీ ఓటమికి లెక్కేసుకోవడం. మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ 40 రోజులు మీకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దినదిన గండంగా జరుగుతూ మీ ఓటమి అంచెలు చేరుకోవడానికి మీరు లెక్కేసుకోండి. మాకెందుకు సార్? సంక్షేరంగా మేము ప్రజలకు సేవ చేశాం. సిద్ధం సభలు చూపిస్తామన్నాయి. సిద్ధం సభలు చూపిస్తుంటే జనసేన నాసిరకం మద్యం సరఫరా చేయడం, ఇది ప్రజలకు సేవ చేసింది మీరు. ఈ కబుర్లతో నాసి రకం మద్యం బ్రాండ్లు మీ హాయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఉన్నటువంటి కూటమి 2014 నుంచి చిన్నప్పటి గారు ఫైనల్ గారు మేము ప్రభుత్వంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేసే ధైర్యం మీకుందా అని టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేసే ధైర్యం మీకుందా? కనీసం 70% అయినా ఢిల్లీలో కూటమి జాబితా గలుగుతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి? సార్, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క పరిస్థితులను బట్టి, వాళ్ళ యొక్క క్యాస్ట్ ఈక్వేషన్స్ ను బట్టి సీఎం గారు నిర్ణయం తీసుకునే ప్రతి చోట కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేస్తారు. కొన్ని చోట్ల సీనియర్స్ అయ్యి ఆపొచ్చు. కొన్నిసార్లు క్యాస్ట్ ఈక్వేషన్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండి కొంతమందిని ఆపొచ్చు. రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయండి. అందుకని సిట్టింగ్ అంటే జీవితాంతం సిట్టింగ్ గానే ఉంటారా? రకరకాల ఈక్వేషన్ లో భాగంగా కొన్ని నియోజకవర్గాలు క్యాస్ట్ ఈక్వేషన్ లో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే మారుస్తున్నారంట సార్. ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకు ఇవ్వడం కోసం ఎన్ని సీట్లు మార్చినా గానీ దాని గురించి ఏమి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది మా గెలుపు కోసం మార్పులే గానీ అవి మాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాదు. ఎస్టీ ఎస్టీ బీసీలను మోసం చేసి మోసం చేసి మీరు ఎస్సీ ఎస్టీలను అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గెలవాలనే వ్యూహం ఫలించదు. మీరు ఎస్సీ ఎస్టీ పదాన్ని వాడటానికి కూడా ఉచ్చరించడానికి కూడా వైసీపీ అర్హత లేదని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎస్సీ ఎస్టీలు అంటూ ముస్లిం కన్యలు కలుస్తా ఉన్నారు. సమయం లేదండి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ఎస్వి బాబు గారు జనసేన పార్టీ నాయకులు, చిన్నపరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పాలపర్తి